ఇక్కడ రోడ్డు పైన వాటర్ చూడండి. ఎంత వాటర్ అంతా ఎక్కడిది అంటే మోటార్ ఆన్ చేసి ట్యాంక్ నిండి ఓవర్ఫ్లో అయిపోయింది, అంటే మర్చిపోయారనమాట మోటార్ని ఆఫ్ చేయడము. సో ఇక్కడ చూడండి పైన స్లాబ్ నుంచి కింద ఒక బకెట్ పెట్టారు నిండడానికి. బకెట్ కంటే మించి వాటర్ పోతుంది. మనం జనరల్గా బకెట్ ఎప్పుడు పెడతాం, వర్షం వచ్చినప్పుడు పెడతాం కదా. ఇక్కడ అలా కాదు, ఓవర్ఫ్లో అయిన వాటర్ చూడండి. పైన ట్యాంక్ పైన మొత్తం టెర్రస్ పైన వాటర్ నిండిపోయింది అనమాట, మొత్తం వాటర్. సో నిండిపోవడం కాకుండా దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే స్లాబ్ ప్రాబ్లం అయింది. ఫస్ట్ స్లాబ్లోకి వాటర్ అంతా కింద చెమ్మలాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, ఆ విధంగా మొత్తం స్లాబ్ అంతా డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో దీనివల్ల స్లాబ్ ప్రాబ్లం అవుతుంది, వాటర్ వేస్ట్ అవుతుంది, పవర్ బిల్ వేస్ట్ అవుతుంది. ఇవన్నిటికీ కాకుండా మనము ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ అనేది ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాం. సో వాటర్ సేవ్ అవుతుంది, ప్లస్ స్లాబ్ ప్రాబ్లం ఉండదు, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కంప్లీట్గా. ఒక మనిషితో పని ఉండదు మోటార్ని ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ. సో ఇది మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాము ఆటోమేటిక్ కానీ కాదు. ఇక్కడ ఆన్ చేసినా కూడా ఆన్ కాదు మేడం. బైపాస్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్విచ్ కి రైట్ సైడ్ లో స్విచ్ ఉంటుంది ఒకటి, ఇక్కడ రెడ్ కలర్ స్విచ్ ఉంది కదా, ఆటో ఆఫ్ మాన్యువల్ అని ఉంటుంది. ఆటో నుంచి ఆఫ్ చేసి పెట్టాలి, ఆఫ్ చేసినాక బైపాస్ చేయాలి. బైపాస్ చేస్తే మీరు ఇక్కడ ఆన్ చేస్తే అప్పుడు మోటార్ ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇది ఇక్కడ స్విచ్ ఉంది కదా మేడం, ఈ స్విచ్ ని బైపాస్ లో పెట్టాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఇట్లా ఆఫ్, ఇది ఆటో, ఎప్పుడు పైకి ఉంటుంది ఆటోమేటిక్. ఓకేనా మేడం? ఓకే. ఇక్కడ ఆన్ చేసినా ఆన్ కాదు, ఇక్కడ ఆటోమేటిక్ అంటే స్విచ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి లైట్ చూపిస్తుంది, పైన ట్యాంక్ లో వాటర్ ఎంత ఉంది, ఏ లెవెల్ ఉంది అనేది మనకి ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది అనమాట. మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ లో 4 లెవెల్స్ ఉంటాయి మేడం. మీరు చూపించారు కదా, అక్కడ మీరు ఎక్కడైతే ఆన్ పెట్టాను 2 రింగ్స్ కి ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి పైన ట్యాంక్ లో 25% ఉంది అనుకో, ఒక లైట్ వస్తుంది. పాస్ వీడియోని ఇది మేడం ఆటోమేటిక్ గా ఆన్ అయింది మోటార్. మనకు వాటర్ వెళ్ళినట్టు ఇండికేషన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ 50% ఉంది అనుకోండి, 2 లైట్లు వస్తాయి పైన ట్యాంక్ లో. సెకండ్ లైట్ ఉంది కదా, థర్డ్ వస్తే 75% వస్తుంది, ఫోర్త్ వస్తే మోటార్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అంటే ట్యాంక్ ఫుల్ అని అర్థం. ఇప్పుడు ట్యాంక్ వాటర్ ఫుల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయింది కదా, ఇప్పుడు ఎవరైనా ఆన్ చేసినా ఆన్ కాదు, ఎందుకంటే మొత్తం ఆటోమేటిక్. పైన ట్యాంక్ లో 25% నీళ్ళు ఉన్నప్పుడు ఆన్ అవుతుంది, 100% ఆన్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్. ఓకే.